మామూలుగా ఆఫీసర్ల గురించి తెలిసేది కొందరికి. ప్రభుత్వ వ్యవహారాలు ఫాలో అయ్యేవారు మాత్రమే పట్టించుకుంటారు. రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక సామాన్యుల సంగతి సరే సరి. కానీ స్మితా సబర్వాల్ అంటే తెలియని వాళ్ళు లేరు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనూ అందరూ ఆమె గురించి తెలుసుకున్నవారే. తెలంగాణ క్యాబినెట్ జరిగినా, సీఎంగా కేసీఆర్ సమీక్షా సమావేశాలు జరిగినా ఆ విజువల్స్ అందరూ చూసేవారు. ఆమె కోసం అందమని కాదు కానీ అందంగా ఉన్న, ఆత్మవిశ్వాసంతో, ఆత్మనిర్భరంతో ఉన్న ఆఫీసర్లా కనబడేది. అందుకే అందరూ తెలియకుండానే ఆమెను తెలిసిన మనిషిగానే ఫీల్ అవుతారు. ఎంతలా అంటే కాళేశ్వరంపై వేసిన పేసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో స్మితా పేరు కూడా ఉందని తెలిసినా అబ్బే ఆమె అలా చేయదు, మంచిది అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అలాంటి స్మితా సబర్వాల్ కు అనారోగ్యం వచ్చిందని ఆమె ఎక్స్లో ట్వీట్ చేస్తే ఇప్పుడు ఆమె అభిమానులంతా అయ్యో అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. 6 నెలల సెలవు పెడితే అందరూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ దెబ్బకే అని అనుకున్నారు. కానీ అలా అనుకుంటున్నారనే అనుకుంటా స్మితా ఈ ట్వీట్ చేశారు. తాను వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్తో బాధపడుతున్నట్లు తెలియజేశారు. అంటే వెన్నెముకలో ధమనిలో సమస్య. దీని వలన రక్త ప్రసరణలో సమస్యలు, బ్లడ్ క్లాట్స్ లాంటి సమస్యలు రావడంతో పాటు విపరీతమైన వెన్నునొప్పి, పెరిగితే గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉన్న సమస్య. అలాంటి పెయిన్ఫుల్ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలియజేసింది స్మితా సబర్వాల్. నలభై 48 ఏళ్ల స్మితా సబర్వాల్ 21 ఏళ్ల క్రితం ఐపీఎస్ అకున్ సబర్వాల్ ను వివాహం చేసుకుంది. అకున్ సబర్వాల్ కూడా మంచి ఆఫీసర్గా పేరు ఉంది. స్మితా సబర్వాల్ పుట్టింది పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో. బెంగాల్ అయిన స్మితా ఐఏఎస్ మాత్రం 2001లో తెలంగాణ క్యాడర్గా సెలెక్ట్ అయింది. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు కలెక్టర్గా పనిచేసింది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మిత ఆగస్టు 1 నుంచి లీవ్లోకి వెళ్ళింది. మళ్లీ జనవరి 1న లీవ్ ముగించుకుని జాయిన్ కావాల్సి ఉంది. అయితే స్మిత కేసీఆర్ హయాంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ మనిషిగా పేరు వచ్చింది. ఆయన ఏం చెబితే అది ఫాలో అయిపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కూడా ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవంగా చూసుకునేవారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెను దాదాపు పక్కన పెట్టేశారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాద సమయంలో ఏ ఇమేజ్, వీడియోలను షేర్ చేసింది స్మితా సబర్వాల్. అలాంటి వాటిపై చర్య తీసుకుంటామని పోలీసులు అంటే ఇలా ఎంతమందిపై తీసుకోగలరని కూడా ఘాటుగా ప్రశ్నించింది స్మితా సబర్వాల్. ఈ విషయంలో ఆమెను విచారించారు కూడా. అయినా ఎక్కడా తొణక్కుండా, బెడక్కుండా తాను అనుకున్నది చెప్పింది. మొత్తం మీద తెలంగాణ క్యాడర్ ఐఏఎస్గా వచ్చి తెలంగాణ ప్రజల మనసు దోచుకున్న స్మితా సబర్వాల్ తన అనారోగ్య సమస్య నుంచి బయటపడాలని అందరం కోరుకుందాం.